హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాములమ్మ మంతిని. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బిలో కామెంట్ ఫ్రెండ్స్. నేను మీ రాములమ్మ, ఎగ్లాస్పూర్ మంతిని, పెద్దపల్లి, కరీంనగర్, తెలంగాణ. సో ఈరోజు ముచ్చట ఏంటంటే బూరెలు తెలంగాణ ఫేమస్. సో మా ఇంట్లో ఎట్లా చేసుకుంటాం ఏంటనేది మీకు చూపిస్తాను. సో మీరు కూడా నెక్స్ట్ టైం ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? సో దానికోసం యాజ్ యూజువల్ సేమ్ ప్రాసెస్. సారీ పెట్టుకోవాలి. ఇట్లా స్టాండ్ పెట్టుకొని ఆన్ చేసి ఇట్లా ఏదైనా కింద బేస్కి ఇట్లా ఒకటి చాపింగ్ బోర్డ్ అట్లా తీసుకున్నా. నేను ఆల్రెడీ ఒకటి ట్రై చేసిన. సో నెక్స్ట్ ఇది మీకు చూపిస్తా, ఓకేనా? సో దీన్ని ఇట్లా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా ఈవెన్గా, ఎందుకంటే స్మూత్గా వస్తుంది, ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. మన హ్యాండ్తో చేయడం కంటే పేపర్ వేసి చేయడం వల్ల ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి పలుచగా వచ్చి కాలడం కూడా పర్ఫెక్ట్గా కాలుతుందండి. సో అందుకని ఈ పేపర్. సో మా ఇంట్లో అయితే ఇట్లా చేసుకుంటాము. వస్తుంది విండో నుంచి. సో ఇట్లా స్ప్రెడ్ చేసి పిండిని ఇట్లా రోల్ చేసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇట్లా నేనైతే హ్యాండ్మేడ్ చేస్తాను. సో మీరు అందరు ఎట్లా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? సో మా ఇంట్లో బూరెలు ఎట్లున్నాయో కూడా చెప్పండి. సో ఇంకా కాలలేదు, వెయిట్ చేద్దాం. సో బూరెలు అంటే ఆయిల్ ఉండాలి మస్తు. స్ప్రెడ్ చేసుకున్నాక ఇందులో పూర్ణం పెట్టుకోవాలి. ఇంత సో పూర్ణం పెట్టుకొని ఇట్లా మధ్యలో పెట్టుకొని దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఈవెన్గా డ్యామేజ్ అవ్వకుండా పిండి ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా ఫోల్డ్ చేసుకున్నాక నేను ఇట్లా రోల్ చేసుకోవాలన్నమాట. రోల్ చేసుకోవడం వల్ల పూర్ణానికి పిండి అనేది ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది మనం చేసినప్పుడు. సో ఇది హీట్ అయిపోయింది, కాలింది ఆల్రెడీ, మాడింది కూడా. సో రొటేట్ చేసుకుందాం. ఫస్ట్ వన్ కదా అట్లనే వస్తుంది. ఆయిల్ వేయలేదు నేను, ఫస్ట్ తక్కువ వేసాను కానీ. కామన్ కదా, ఏం చేసినా ఫస్ట్ వన్ ఇట్లా రావడం అందరికీ. సో మీ ఇంట్లో కూడా ఇట్లనే ఉంటుందా చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఆయిల్ పెట్టుకొని పైన ఇట్లా కవర్ యాడ్ చేసి సో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ వన్ చూపించలేకపోయినాం కదా, సెకండ్ వన్ చూడండి. మా సార్ వచ్చింది, చూస్తుంది ఎట్లా చేస్తుంది. అయినా నేను ఇది మా సార్ దగ్గరే నేర్చుకున్నాను. వచ్చినావా? ఎందుకు వచ్చినవే? పని చేస్తావా అని మమ్మీకి? మా బంగారయ్య వచ్చి వచ్చిన మమ్మీ అంటున్నాడు. సో ఇట్లా నెక్స్ట్ అది అయ్యాక మంచిగా ఆయిల్ నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి, లేదంటే ఇప్పట్లాగా మాడిపోతుంది అన్నమాట.
ఇట్లా ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక దీన్ని చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మెయిన్ థింగ్ ఏంటంటే ఇది నాకు స్టార్టింగ్లో ఇట్లా చేయకపోతుండే అమ్మ వాళ్ళు, బట్ అత్త వాళ్ళ ఇంటికి వచ్చాకనే ఇట్లా చేయడం నేర్చుకున్నాను నేను. సో నెక్స్ట్ ఆయిల్ యాడ్ చేద్దాం. బూరెలు అంటే ఆయిల్ కంపల్సరీ ఉండాలండి, బట్ అయినా కూడా నేను ఎక్కువ ఏం వేయను, సరిపడినంత వేసుకుంటాను అంతే. కొంతమంది అయితే మొత్తం పూరిలాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటారంట, బట్ నేనైతే అట్లా చేయను. సో చూసారా కనబడుతుందా? ఫేవరెట్, నాకైతే చాలా ఇష్టం. నెయ్యి పెట్టుకొని తింటే మాత్రం సూపర్ ఉంటుందండి. ఈ టైంలో ఫ్లేమ్ హై చేసుకొని కాల్చుకోవాలి. ఇట్లా అనడం వల్ల ఈవెన్గా కాలుతుంది అనమాట, కుక్ అవుతుంది లోపల కూడా పర్ఫెక్ట్గా. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. సో ఇంట్లోనే సమ్మర్ కాబట్టి పిల్లలు ఏదో ఒకటి అడుగుతారు కాబట్టి ఇంట్లోనే ఇట్లా హోమ్ మేడ్ రెడీ చేసి ఇవ్వండి. బయట ఫుడ్ అయితే అస్సలు అలౌ చేయకండి, హెల్త్ ఇష్యూస్ అయితే చాలా వస్తున్నాయండి. ఓకేనా? మనం కూడా సాధ్యమైనంత వరకు, వీలైనంత వరకు ఇంట్లోనే తినేలాగా ఏది ఉంటే అది ఇంట్లోనే రెడీ చేసుకొని తినండి. సో రెడీ అయిపోయింది, పక్కన పెట్టేద్దాం. సో ఫ్లేమ్ లో చేసుకొని చూసారా ఎంత పర్ఫెక్ట్ కుక్ అయిందో. కాలుతుంది చూడండి ఎంత బాగుంది. సో మా ఇంట్లోనైతే ఇట్లా చేస్తాను. సేమ్ ప్రాసెస్. సో సాధ్యమైనంత వరకు అన్నీ ఇంట్లోనే రెడీ చేస్తానండి నేను. మీరు కూడా ట్రై చేయండి, బయట ఫుడ్ అస్సలు అలో చేయకండి. ఎంత కెమికల్ కల్తీ, మన హెల్త్ని మనమే పాడు చేసుకుంటున్నాము. ఓకేనా? సో మన హెల్త్ని మనం కాపాడుకోవడంలో కేర్ కంపల్సరీ తీసుకోవాలి కదా. ఓకేనా? ఫ్యూచర్ జనరేషన్ కోసమైనా కూడా స్ట్రాంగ్గా ఉండాలి మనం. సేమ్ ఇప్పట్లానే స్ప్రెడ్ చేసుకోవాలి.
సో ఈరోజు ముచ్చట బూరెలు అని చెప్పాను కదా, చూసారు కదా ప్రాసెస్. బూరెలు రెడీ. సో మా ఇంట్లోనైతే నేను ఇట్లా ప్రిపేర్ చేస్తాను. సో స్టార్టింగ్లో చెప్పినట్టు మీ ఇంట్లో ఎట్లా చేస్తారో ఏంటనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో వీలైనంత వరకు ఇంట్లోనే హోమ్ ఫుడ్ తినేలాగా టైం సెట్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని తినండి, హెల్తీగా ఉండండి. మన ఆరోగ్యానికి మనమే బాధ్యులం కాబట్టి బయట ఫుడ్ అస్సలు అలో చేయకండి. పిల్లలకు కూడా అస్సలు ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా మారం చేస్తారు. సో సాధ్యమైనంత వరకు బయట ఫుడ్ ఇవ్వకండి. ఇంట్లోనే ఇట్లా రెడీ చేసి ఏదైనా స్నాక్ ఐటెం కానీ ఇంట్లో వీలైనంత వరకు ఏ ఐటెం ఉంటే అది చేసేలాగా రెడీ చేసి ఇవ్వండి. సో పిల్లలనే కాదు మనం కూడా సాధ్యమైనంత వరకు బయట ఫుడ్ తినకుండా ఉంటేనే బెస్ట్ అండి. ఎందుకంటే బయట ఎట్లా ఉంటుంది ఏందని అందరికీ తెలుసు, బట్ తప్పదు కాబట్టి తింటున్నారు. బట్ టైం సెట్ చేసుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేలాగా ట్రై చేయండి. సో ఓకేనా, ఇవి బూరెలు. ఈవెన్గా కాలింది కదా, ఎంత ఈవెన్గా స్ప్రెడ్ అయింది చూడండి. సో ఇట్లా వస్తుంది. నేను యూజ్ చేసింది అయితే పూర్ణము, అందులో పూర్ణానికి అయితే బెల్లం యాడ్ చేసినాను. నెక్స్ట్ మైదా పిండి, అంతే 3 ఇంగ్రీడియంట్స్. బూరెలు రెడీ. సో ఇప్పుడు నేను ఇది నెయ్యి పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంట్లోనే హోమ్ మేడ్ రెడీ చేస్తాను కదా నెయ్యి, అందులో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ స్టవ్ క్లీన్ చేస్తున్నా. సో నాకైతే అప్పుడు క్లీన్ చేసుకోవడం అంటేనే ఇష్టం అండి. సో వంట చేశాక కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటా. కిచెన్ క్లీనింగ్ కూడా అయిపోయింది, చూసారా ఎంత నీట్గా ఉందో. సో బూరెలు చేయడం కూడా కంప్లీట్గా స్మూత్గా ఉంటాయి, అంటే నోట్లో వేసుకుంటే అట్లా కరిగిపోతాయి అంతే. సో టేస్ట్ చేసి చెప్తాను ఎట్లా ఉన్నాయండి అనేది. కోత వచ్చింది, విండో దగ్గర కూర్చుంది, చూస్తుంది. సూపర్ అండి, టేస్ట్ మొత్తం నోట్లో వేసుకుని అట్లా కరిగిపోతున్నాయి. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, ఓకేనా. సో ప్రీవియస్ వీడియోలో కోతుల గురించి చెప్పాను కదా, అది సిచ్యువేషన్. వంట చేస్తుంటే కూడా ఇంత ఇబ్బంది పెడుతున్నాయి, విండో దగ్గరకు వచ్చి పట్టుకొని ఇవ్వడము, అక్కడ ఏమన్నా కవర్స్ కానీ ఇంకేదన్నా ఎక్స్ట్రా థింగ్స్ ఏమన్నా ఉంటే అందులోకి వెళ్ళి విసరడము. ఇక్కడ కిచెన్ దగ్గర విండో ఉంటుంది కాబట్టి ఎవరికైనా విండోలోకి వెళ్ళి చేతులు పెట్టి రైస్ కానీ కర్రీ కానీ ఈవెన్ పాల బౌల్స్ ఉన్న వాటిని పడేయడము. సో అంత అంటే అన్ని రకాలుగా కోతులు ఇబ్బందేనండి. సో ప్రభుత్వం తక్షణమే వాటి గురించి చర్యలు తీసుకొని ప్రజలని రైతులని కోతుల బారి నుండి కాపాడాలి. సో ఈరోజు అయితే ఇది వీడియో. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బిలో కమెంట్ ఫ్రెండ్స్.